డెల్ కి సంబంధించిన ఒక ల్యాప్టాప్ వీడియో ఇది. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అని మీకు చెప్పబోతున్నాను. బట్ టోటల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో అనేది. ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ పిల్లలకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ నియర్ బై ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మీ తెలిసిన గ్రూప్స్లలో కంపల్సరీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. స్విచ్ ఆన్ చేసినప్పుడు ల్యాప్టాప్ ఆన్ అయ్యే సిచ్యువేషన్ లో మనకి స్క్రీన్ మీద ఒక ఎర్రర్ అంటూ వస్తుంది. ఒకసారి మీకు క్లియర్ గా నేను చూపిస్తాను. డెల్ అని చెప్పేసి ఆన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అలర్ట్ ది ఏసీ పవర్ అడాప్టర్ వాటేజ్ అండ్ టైప్ కెనాట్ బి డిటర్మైన్డ్. The battery may be not charged. This system will adjust the performance to match the power available. Kinda note this wrong can be disabled in BIOS setup అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో ఈ ఎర్రర్ అనేది మన ఇంటర్నల్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో బ్యాటరీ వల్ల ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేసు అడాప్టర్ ఏదైతే ఉంటుందో, అడాప్టర్ మీన్స్ మనం ల్యాప్టాప్ ఛార్జ్ వాడుకునే అడాప్టర్ ఏదైతే ఉంటుందో, అడాప్టర్ లో ప్రాబ్లం ఉంటే కానీ ఈ ఎర్రర్ అనేది వస్తుంటుంది. సో మనం బయాస్ లోకి వెళ్ళి ఒకసారి మీకు క్లియర్ నేను చూపిస్తాను. దీంట్లో ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన మినిమం నాలెడ్జ్ ఏముంటుంది అని చెప్పేసి. మనం ఇక్కడ చూస్తే బయాస్ సెటప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. బయాస్ కి సంబంధించిన ఒక లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. ఇలా బయాస్ కి సంబంధించిన ఒక లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం మినిమం తెలుసుకోవాల్సిన మినిమం నాలెడ్జ్ అనేది మీకు ఇప్పుడు దీంట్లో చూపించబోతున్నాను. దీంట్లో బ్యాటరీ ఎర్రర్ అయితే ఉంటుందో, బ్యాటరీ ఎర్రర్ అనేది బ్యాటరీ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. మన బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక 6 months గానీ, ఒక 3 months గానీ మన బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీకు హెల్త్ ఎక్సలెంట్ అని చెప్పేసి ఉంటే మటుకు బ్యాటరీ అనేది పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉన్నట్టు. అదే కాకుండా బ్యాటరీ హెల్త్ దగ్గర ఎక్సలెంట్ దగ్గర గుడ్ గానీ బ్యాడ్ గానీ అని చెప్పేసి వచ్చింది అనుకోండి. గుడ్ వస్తే ఓకే, గుడ్ కంటే కింద బ్యాడ్ అని చెప్పేసి వస్తే మటుకు కంపల్సరీ బ్యాటరీ అనేది రీప్లేస్ చేసుకోవాల్సిందని చెప్పేసి ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో బ్యాటరీ కంపల్సరీ అప్పుడు ఆ టైంలో రీప్లేస్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ వచ్చేసి ఏసీ అడాప్టర్ అన్నోన్ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. అంటే మనకి అడాప్టర్ ఏదైతే ఉంటుందో, అడాప్టర్ అనేది ఏసీ అడాప్టర్ కింద కౌంట్ చేసుకుంటారు సిస్టమ్ అయితే. దాంట్లో ఏసీ అడాప్టర్ అన్నోన్ అని చెప్పేసి వస్తే కంపల్సరీ ఈ అడాప్టర్ ఏదైతే ఉంటుందో అడాప్టర్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసుకుంటే మనకి ఆ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ఆ ఎర్రర్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఆ ఎర్రర్ అనేది పోయి మనకి నార్మల్ కండిషన్ కి అయితే వస్తుంది. అదే కాకుండా ఇది ఓన్లీ నేను చెప్పింది ప్రెజెంట్ అయితే బ్యాటరీ గురించి ఎర్రర్ ఏదైతే వచ్చిందో ఆ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేనైతే చూపించాను. అది ఒకసారి మీకు అడాప్టర్ కనెక్ట్ చేసి నేను చూపిస్తాను. దానికంటే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం సిస్టమ్ లో అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే సిస్టమ్ లో మనం తెలుసుకోవాల్సింది అంటే దీంట్లో ర్యామ్ ఎంత ఉంది అండ్ ఇది ప్రాసెసర్ ఏముంది, ఏ జనరేషన్ ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి ప్రాసెసర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. దీంట్లో కోర్ i5 8th జనరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. 8th జనరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 8th సిరీస్ ఏదైతే ఉంటుందో, 8th సిరీస్ స్టార్టింగ్ అనేది 8 ఉంటే అది 8th జనరేషన్ అని చెప్పేసి కౌంట్ చేసుకోవాలి. అదే 7 ఉంటే 7th జనరేషన్ అని చెప్పేసి ఉంటుంది. అదే 6th ఉంటే 6th జనరేషన్ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఇక్కడ i3 గానీ, i5 గానీ, i7 గానీ ఇక్కడ మనకి మెన్షన్ ఉంటుంది. ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ i5 అదే మీ ప్రాసెసర్ ఎంత జిగాహెచ్జెడ్ ఎంత స్పీడ్ ఉంటుంది అని చెప్పేసి ఎవరన్నా అడిగితే 1.60 జిగాహెచ్జెడ్ అని చెప్పేసి చెప్పడానికి వీలుంటుంది. అదే కాకుండా మీ ల్యాప్టాప్ లో ర్యామ్ ఎంత ఉంది అని చెప్పేసి ఎవరన్నా అడిగినప్పుడు మెమొరీ ఇన్స్టాల్డ్ 4096 అంటే ఇది 4GB ర్యామ్. 4GB ర్యామ్ దీంట్లో ప్రెజెంట్ అయితే ఇన్స్టాలేషన్ జరిగింది. మెమొరీ అవైలబిలిటీ వచ్చేసి 4013. మెమరీ స్పీడ్ ఎంత అని చెప్పేసి చూసుకోవాలనుకుంటే 24 MHz 2400 MHz అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. ఇలా మినిమం ఒక నాలెడ్జ్ అయితే మనకి కంపల్సరీ అవసరం. అంటే ల్యాప్టాప్ లో మీ ల్యాప్టాప్ ఏ ల్యాప్టాప్, ఏం ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ లో ఏ జనరేషన్, ల్యాప్టాప్ లో ర్యామ్ ఎంత ఉంది అని చెప్పేసి కూడా టోటల్ ఉంటుంది. అదే కాకుండా మీరు ల్యాప్టాప్ అనేది DDR4 DDR3 DDR2 అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు టోటల్ క్లియర్ ఉంది అనుకుంటా ఈ వీడియో అనేది. ఇలాంటి
ల్యాప్టాప్సే కాదు, మన దగ్గర ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ కూడా మన దగ్గర రిపేర్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్, ల్యాప్టాప్స్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. సార్ మీకు అడాప్టర్ కనెక్ట్ చేసి ఎలా వస్తుంది అనేది అయితే చూపిస్తాను. దీంట్లో మనం ఇందాక చూసుకున్నాం బ్యాటరీ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ అన్నోన్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వచ్చింది. ఏసీ అడాప్టర్ అన్నోన్ అని చెప్పేసి ఒకసారి అడాప్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే నాట్ ఇన్స్టాల్ అని చెప్పేసి వచ్చింది కదా. నా దగ్గర ఒక టెస్టింగ్ అయితే అడాప్టర్ రెడీగా ఉంది. ఇది 65 వాట్ అడాప్టర్, డెల్ అడాప్టర్. ఇక్కడ మీరు చూడొచ్చు డెల్ 65 వాట్. ఒకసారి ఇది కనెక్ట్ చేసి అయితే నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది కనెక్ట్ చేశాను. ఒకసారి చూద్దాం ఇది ఎర్రర్ ఎలా వస్తుంది అనేది. ఎర్రర్ పోతుందా లేదనేది క్లియర్గా మీకు చూపిస్తాను. ఐ హోప్ మీకు ఇక్కడ చూడొచ్చు 65 వాట్ అడాప్టర్ అని చెప్పేసి. ఓకే, మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్టే. ఒకసారి రీస్టార్ట్ చేసి కూడా నేను చూపిస్తాను ప్రాబ్లం మనకి సాల్వ్ అయిందా లేదనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాన్సిల్ చేశాను. మనకి సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అయింది. దీంట్లో ప్రెజెంట్ అయితే హార్డ్ డిస్క్ లేదు కాబట్టి ఇక్కడ టెస్టింగ్ హార్డ్ డ్రైవ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీకు హార్డ్ డ్రైవ్ అయితే చూడొచ్చు. హార్డ్ డ్రైవ్ అనేది రిమూవ్ చేశాను. సో రీస్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి హార్డ్ డ్రైవ్ అనేది ప్రాబ్లం కాకుండా ఉండడానికి రిమూవ్ చేసి పక్కకు పెట్టాను. ఈ ప్రాబ్లం అయితే ప్రెజెంట్ సాల్వ్ అయిపోయింది. ఓకే, డెల్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ దాని అందరికీ అదే. టోటల్ బయాస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ల్యాప్టాప్ లో ఏమైనా హార్డ్వేర్ ఏమైనా ఇష్యూ ఉన్నాయా, కీప్యాడ్ కానీ, టచ్ ప్యాడ్ కానీ, ఇంటర్నల్ ఫ్యాన్ కానీ, ఇంటర్నల్ ఏమైనా స్క్రీన్ ప్రాబ్లం కానీ, ఎలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ దాని అంతటా హార్డ్వేర్ ప్రాబ్లం అనేది చెక్ చేసుకుని స్కాన్ చేసుకుని ఎలాంటి ఇష్యూ లేదు అని చెప్పేసి దానికి అదే ఒక సర్టిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చుకుంటుంది. హార్డ్వేర్ స్కాన్ కంప్లీటెడ్ విత్ నో ఇష్యూస్ అని చెప్పేసి. దీంట్లో హార్డ్ డిస్క్ ప్రెజెంట్ లేదు కాబట్టి నో బోటబుల్ డివైస్ అని చెప్పేసి ఒక ఎర్రర్ మాత్రం వచ్చింది. హార్డ్ డిస్క్ అనేది రిమూవ్ చేసి పక్కకు పెట్టామే కదా దానివల్ల. ఓకే, ఇలాంటి ఫెసిలిటీస్ అయితే డెల్ ల్యాప్టాప్ లో అయితే ఉంటుంది. ఓకే, డెల్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ కి నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ ల్యాప్టాప్ అనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.